నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 4 రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళబోతున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒపీనియన్ పోల్స్ చాలా వస్తున్నాయి. చాలా ఏజెన్సీస్ వస్తున్నాయి. అన్నీ చెప్పలేము, అన్నీ జెన్యూన్ అని నమ్మలేము. కానీ కొన్ని సర్వేలు గతంలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర, బీహారు, అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్, తెలంగాణకు సంబంధించి ఈ మధ్య ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి జూబ్లీహిల్స్ బైపోల్లో యాక్యురేట్ నెంబర్ ఇచ్చిన ఒక ఏజెన్సీ 25వ తారీఖు ఫిబ్రవరి ప్రకారం వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలో ఎవరు గెలవచ్చు అన్నది ఒపీనియన్ పోల్ రిలీజ్ చేసింది. ప్యూర్గా శాంపిల్స్ కలెక్ట్ చేసి పబ్లిక్లోకి వెళ్ళి కలెక్ట్ చేసిన ఏజెన్సీ దాని సర్వే ఫలితాలు నేను చెప్తాను. ఆ ఏజెన్సీ పేరు కూడా చివరిని చెప్తాను. ముఖ్యంగా మనం అందరికీ తెలిసింది అస్సాం అయితే వన్ సైడెడ్గానే వెళ్తోంది. ఫిబ్రవరి 25వ తారీఖు ప్రకారం హేమంత్ బిశ్వ శర్మ ఎన్డీఏ పూర్తిగా అక్కడ డెవలప్మెంట్ మీద దాని మీద ప్రజలందరూ కూడా మళ్ళీ ఎన్డీఏ వైపే చూస్తున్నారు. గౌరవ్ గగయ్ మీద రావటం, కేసులు, ఐఎస్ఐతో లింకులు, లేకపోతే బ్లాక్ మనీ, వాళ్ళ వైఫ్ ఆయన భార్య గురించి పాకిస్తానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్లో పెద్ద దుమారం లేపినాయి. అస్సాంలో ఎన్డీఏ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక 77 నుంచి 87 స్థానాలు గెలుచుకోవచ్చు. కాంగ్రెస్ కూటమి 33 నుంచి 43 మధ్య గెలుచుకోవచ్చు. ఏఐయుడిఎఫ్ 2 నుంచి 6, అదర్స్ 0 నుంచి 2. క్లియర్గా చెప్పచ్చు వన్ సైడెడ్ మ్యాచ్ అని ఫిబ్రవరి 25వ తారీఖు ప్రకారం. సో అట్లాగే కేరళలో ఎప్పటి నుంచో ఆనవాయితీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కమ్యూనిస్ట్ పార్టీ లేదా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి, వీళ్ళిద్దరే అధికారం మార్చుకుంటూ ఉంటారు చాలా తెలివిగా. థర్డ్ పార్టీని ఎంటర్ కానివ్వరు. ఉదాహరణకి ఎన్డీఏ ఎలియన్స్ లాంటి వాళ్ళని ఎక్కడా కూడా, మొన్నటిదాకా బీజేపీ, ప్రస్తుతం ఎన్డీఏ ఎలియన్స్ అక్కడ ఫామ్ అయింది, వాళ్ళని ఎక్కడా కూడా ఎంటర్ కానివ్వరు. ఎప్పుడు మారుతూ ఉంటుంది. బీజేపీకి అక్కడ గ్రాఫ్ షేర్ పెరిగిందని చెప్తున్నారు కేరళలో. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక అక్కడ యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ కూటమికి సంబంధించింది 74 నుంచి 84 స్థానాలు గెలుచుకోవచ్చు, అధికారం చేపడుతుంది. ఎల్డీఎఫ్ 55 నుంచి 62 స్థానాలు, ఎన్డీఏ 1 నుంచి 4. కాకపోతే వాళ్ళు సర్వేలో క్లియర్గా చెప్పారు వన్ సైడెడ్ గేమ్గా లేదు. నేను కొన్ని వీడియోస్లో పెట్టాను కేరళ గురించి. బీజేపీ ఓట్ షేర్ మీద రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయని వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. బీజేపీ సౌత్ సెంట్రల్ సీట్స్ కేరళలో ఒక పెద్ద మేజర్ ఫోర్స్ అవుతోంది. దాని ప్రకారం కూడా రిజల్ట్స్ ఆల్టర్ అవ్వచ్చని. ఇంకో ముఖ్యమైన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో పొత్తులు ఇంకా కూడా కాంగ్రెస్ ఈ సర్వే చేస్తున్నప్పుడు కాంగ్రెస్ని డిఎంకే వైపు కానీ అట్లాగే ఎన్డీఏ డిఎంకే ఎలియన్స్ కింద చేశారు. కానీ ఈ వీడియో చేస్తున్న సమయానికి స్పెక్యులేషన్ అయితే ఉంది కాంగ్రెస్ టీవీకే విజయ్తో వెళ్ళొచ్చని. సో ఒకవేళ అదైతే కనుక ఈ సర్వే మళ్ళీ ఆల్టర్ అవుతుంది. ప్రస్తుతానికి ఎన్డీఏకి అయితే 96 నుంచి 116 స్థానాలు, డిఎంకే ఎలియన్స్కి 88 నుంచి 106. టీవీకే విజయ్ ఒకవేళ సింగిల్గా వెళ్తే మేజర్ ఫోర్స్ అవుతున్నాడు 25 ఫిబ్రవరికి. నేను చాలా ముందు వీడియోస్లో విజయ్ గురించి కూడా చెప్పినప్పుడు అంత లేదన్నారు, కానీ విజయ్కి చాలా సపోర్ట్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మాస్ నుంచి. సో వీళ్ళ సర్వే ప్రకారం 24 నుంచి 32 స్థానాలు గెలుచుకుంటున్నాడు టీవీకే విజయ్. అదర్స్ 1 నుంచి 4. ఇక్కడ టీవీకే వాళ్ళ క్యాండిడేట్స్ని పర్ఫెక్ట్గా నిలబెట్టి ఇవన్నీ కూడా అంటే ఇంకా స్థానాలు పెరగచ్చు అని కూడా సర్వే చెప్తోంది ఇదంతా కూడా. సో చూడాలి, ఒకవేళ కాంగ్రెస్ టీవీకేతో వెళ్తే మాత్రం ఈ సర్వే ఆల్టర్ అవుతుంది. ఇంకా చాలా ముఖ్యమైన రాష్ట్రం, అందరూ ఆతృతగా చూస్తున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ గెలుస్తూ వస్తోంది. కానీ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని వీళ్ళు ఫిల్టర్ అయిపోయాక ఈ సార్ ప్రాసెస్ తర్వాత అక్కడ ఓటర్స్ మొట్టమొదటిసారి చాలా ఏరియాల్లో మమతాకి వ్యతిరేకంగా నోరు విప్పడం కూడా ఇదే మొదటిసారి చూస్తున్నాం. ఎప్పుడు కెమెరా ముందు ఎక్కువగా ఎవరికి ఓటేస్తామనేది చెప్పరు వెస్ట్ బెంగాల్లో. అంత రౌడీయిజంతో ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ఎన్నికలు అయిపోయాక 2021లో
అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక 2024 లోక్సభ ఎన్నికలు అయ్యాక టీఎంసీ గూన్స్ ఇళ్లలో బీజేపీకి ఓటు వేసిన వాళ్ళకి వాళ్ళ ఇళ్లలో చొరబడి వాళ్ళని హత్య చేసినవి కూడా ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. సో చాలా వరకు కూడా ఎవరికి ఓటేస్తున్నారు అనేది చెప్పరు, ఓటేసాక కూడా వాళ్ళు ఎవరికి వేశారు అనేది చెప్పరు వెస్ట్ బెంగాల్లో. మమతా బెనర్జీ చాలా తెలివిగా హిందూ ఓట్స్ని స్ప్లిట్ చేయడానికి కాంగ్రెస్తో ఎలియన్స్కి వెళ్ళటం లేదు, కమ్యూనిస్టులతో కూడా ఎలియన్స్కి వెళ్ళటం లేదు, తను ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటోంది. ఇదే టైంలో ముస్లింకి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఐయుఎంఎల్ లాంటివి లేకపోతే ఎంఐఎం వీళ్ళందరూ కూడా ఒక ముస్లిం ఫ్రంట్ కిందకు వస్తున్నారు. సో గ్యాంబుల్ అవుతుంది అక్కడ ముస్లిం ఓటర్సు, హిందూ ఓటర్సు. పోలరైజేషన్ పూర్తిగా ఎటువైపుకి వెళ్తుంది అనేది మనం అప్పుడే చెప్పలేము, కొన్ని రోజులు ఆగాలి. అప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీ బెంగాల్లో కొద్దిగా కష్టమే తమిళనాడు లాగా ఈసారి. ఈ సవ్యసాచి వీళ్ళ దాని ప్రకారం ప్రస్తుతానికి ఫిబ్రవరి 25వ తారీఖు వెస్ట్ బెంగాల్లో ఎవరికి ఎన్ని స్థానాలు రావచ్చు? టీఎంసీ 155 నుంచి 175, బీజేపీ 106 నుంచి 126, అదర్స్ 2 నుంచి 8 మధ్యలో. సో చాలా క్లియర్గా ఫియర్సీ బ్యాటిల్ ఉండబోతోంది అని తెలుస్తుంది వెస్ట్ బెంగాల్లో. నా ముందు వీడియోలో కూడా ఒక 5% ఓటు షేర్ అటు ఇటు అవుతే 147కి వెళ్తుంది బీజేపీ అని నేను చెప్పాను. సో సవ్యసాచి ఈ ఆర్గనైజేషన్ పేరు, ఈ సర్వే విడుదల చేసిన వాళ్ళు. దీని ప్రకారం చూసుకుంటే మనం ప్రస్తుతానికి ఎన్డీఏ తమిళనాడులో అవకాశం ఉంది, అస్సాంలో అవకాశం ఉంది, కేరళలో కాంగ్రెస్ ఎలియన్స్కి అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో మాత్రం ఫియర్సీ బ్యాటిల్ ఎడ్జ్ మాత్రం టీఎంసీకే ఉంది ఫిబ్రవరి 25వ తారీఖు ప్రకారం. థ్యాంక్ యూ.